స్వాగతం సుస్వాగతం స్పిరిచువల్ ఆస్పిరెంట్కి. భగవంతుడు ఏ రూపంలోనైనా వస్తాడు. అతని అనుగ్రహం పొందాలంటే భక్తి ఒక్కటే మార్గం అని, అదేవిధంగా భగవత్ కృప మనకి ఏ విధంగానైనా అందుతుంది అని చెప్పడానికి ఒక ఉదాహరణే పరమ భక్తుడైనటువంటి పురంధరుడు. మరి తెలుసుకుందామా, పురంధరుడు ఎలా భక్తుడిగా మారాడు, అతడు భక్తితత్వాన్ని అలవర్చుకోవడానికి ఏ సంఘటన తోడ్పడింది అనే అంశాన్ని ఇప్పుడు మీ ముందుంచబోతున్నాం. సంసార భవబంధాలు అనే సముద్రాన్ని దాటడానికి విఠలుని శరణు వేడటమే మార్గం అనుకున్నాడు భక్తాగ్రేసరుడు పురంధరుడు. తంబూర మీటుతూ ఎన్నో గేయాలు రచించిన వాగ్గేయకారుడాయన. స్వ అనుభవాలతో కూడిన ఆ కీర్తనలు వేదాంత ప్రబోధకాలై అలరించాయి. పూణే సమీపంలో 1400లో జన్మించిన పురంధరదాసు అసలు పేరు శ్రీనివాసుడు. తండ్రి వరడప్పు, ఆయన వజ్రాల వ్యాపారి. తల్లిదండ్రులు వెంకటేశ్వర స్వామి భక్తులు. పుత్రుణ్ణి గారాబంగా పెంచాలనుకున్నారు. సంస్కృతం సంగీతం నేర్చుకున్న పురంధరుడికి యుక్త వయసులో సుగుణాల రాశి సరస్వతీబాయితో పెళ్ళయింది. పరమభక్తుడు సంగీతజ్ఞుడిగా అజరామరంగా నిలిచిపోయిన పురంధరుడిలో స్వతహాగా ఆధ్యాత్మిక చింతన లేదు. తండ్రి తదనంతరం వ్యాపార బాధ్యతలు తీసుకొని లాభాలు గడించాడు. సంపదలు పెరుగుతున్న కొద్దీ పురంధరునిలో కాఠిన్యం పెరిగింది. పరమ పిసినారి అనేవారు ఆ రోజుల్లో. ఒకరోజు పుత్రుడి ఉపనయనానికి సాయం చేయమంటూ శ్రీనివాసుని వద్దకు ఓ వ్యక్తి వచ్చాడు. రేపురా అన్నాడు. శ్రీనివాసుడు అతడు మరనాటి నుంచి రోజు వచ్చి అర్జించేవాడు. శ్రీనివాసుడు రేపురా మాపురా అనేవాడు. ఇక లాభం లేదని ఆ వ్యక్తి శ్రీనివాసుడి భార్య సరస్వతిని కలిసి సంగతి చెప్పాడు. ఆమె తన వజ్రపు ముక్కెరను తీసి అతనికి ఇచ్చింది. అతడు దాన్ని శ్రీనివాసుడి వద్దకే అమ్మడానికి తీసుకెళ్లాడు. అది తన భార్యదేనని గ్రహించాడు. సేవకుణ్ణి ఇంటికి పంపి భార్య ముక్కెరను తెమ్మని పంపాడు శ్రీనివాసుడు. భర్త కాఠిన్యం తెలిసిన సరస్వతి చనిపోవాలని తలిచి విషాన్ని చేతిలోకి తీసుకుంది. విషం స్థానంలో తన ముక్కెర ప్రత్యక్షమైంది. భగవంతుడి అనుగ్రహంగా భావించి దాన్ని భర్తకు పంపింది. ఆశ్చర్యపోయిన శ్రీనివాసుడు తక్షణం ఇంటికి వెళ్ళాడు. ఈ విషయం తెలుసుకొని పశ్చాత్తాపం చెంది వచ్చిన వ్యక్తి కోసం వెతికించాడు. అలాంటి వాళ్ళు ఎవరూ రాలేదనడంతో శ్రీనివాసుడికి జ్ఞానోదయమైంది. వచ్చింది పుండరిక విఠలుడే అని గ్రహించాడు. అతడిలో అంతులేని మార్పు వచ్చింది. సర్వ సంపదలు దాన ధర్మాలకు వినియోగించాడు. ఆ సమయంలోనే తొలి కీర్తన రాశాడు. 30 సంవత్సరాలు భగవంతుడి పట్ల నమ్మకం లేక కాలం వృధా చేస్తూ ప్రాపంచిక సుఖాల కోసం పాకులాడినందుకు చిందించాడు. భార్య ద్వారా జ్ఞానోదయమైన తర్వాత తన సర్వస్వాన్ని పేదలకు పంచిపెట్టాడు. కట్టుబట్టలతో వెళ్ళి వ్యాసరాయల్ని ఆశ్రయించాడు. ఇక నిరంతరం హరినామ సరణే, హరి జపమే అంటూ దేశం నలుమూలల తిరుగుతూ ఎన్నో క్షేత్రాలు తీర్థాలు సందర్శించాడు. తత్వంతో సంకీర్తనలు ఆలపించాడు. సత్యధర్మ తీర్థులు శ్రీనివాసుడి పేరును పురంధరదాసుగా మార్చారు. హంపిలో నివసించే రోజుల్లో పురంధరదాసు తాను రచించిన పదాలను గానం చేసేవాడు. పాత స్నేహితులైన భాగ్యవంతులు వారిని చూసేందుకు వచ్చేవారు. అలా ఒకరోజు కొందరు ధనికులు వచ్చారు. వాళ్ళకి మర్యాదలు చేయడం కోసం పొరిగింట విజ్జి ఏ వస్తువునైనా బంగారంగా మార్చే పరసవేది రాయిని అరువడికి తెచ్చింది. సరస్వతి కొన్ని పాత్రలను బంగారు పాత్రలుగా మార్చి వాటిని అమ్మి వచ్చిన సొమ్ముతో విందు ఏర్పాటు చేసింది. అది తెలిసిన పురంధరుడు తన ఇంటికి వచ్చే అతిథులు ఎవరైనా తన తాహత్తుకు తగిన ఆతిథ్యమే పొందాలే కానీ వారి తాహత్తు కోసం సువర్ణం సృష్టించి చేయవలసిన అవసరం లేదన్నాడు భార్యతో. అంతేకాదు, పరసవేదితో సహా స్వర్ణ పాత్రలన్నీ పుష్కరిణిలో పడవేశాడు. నారదుడి అంశతో జన్మించాడు పురంధరదాసు. ఆయన సంగీతాన్ని క్రమపద్ధతిలో బోధించడానికి వీలుగా స్వరవలులు, అలండారాలు, గీతాలు, కీర్తనలు, దేవర నామాలు రచించి కర్ణాటక సంగీతాభివృద్ధికి పునాదులు వేశాడు. అన్నమాచార్యుల తర్వాత పురంధరదాసు ద్వారా వ్యాప్తి చెందిన సంకీర్తన రచన త్యాగరాజస్వామి నాటికి పరిపక్వత రూపం పొందింది. అందుకే పురంధరుణ్ణి కర్ణాటక సంగీత పితామహుడు అని పిలుచుకుంటారు. పురాణాలు, ఉపనిషత్తుల్లోని సారాంశాన్ని తన రచనలో దర్శింపజేసేవాడు. పురంధరదాసు తిరుమల వెంకటేశ్వరుని కూడా కీర్తించి తరించాడు. ఆయన శ్రీనివాసునిపై రచించిన
వెంకటాచల నిలయం, వైకుంఠ పురవాసం కీర్తన బహుళ జనాదరణ పొందింది. 35 ఏళ్ల వయసులో 1584లో కాలధర్మం చేశాడు. పుట్టుకతో మహారాష్ట్ర వాడైన కన్నడ భాషలో రచించిన రచనలు, ఆయన చేసిన సేవ కన్నడ దేశంలోనే అధిక భాగం గడిపాడు. అన్నమాచార్యులు తన గురువుగా భావించాడు. తిరుమల తిరుపతి దేవస్థానం పురంధరుని సంగీత సాహిత్యాలు ప్రచారం కల్పిస్తుంది. అలిపిరిలో ఆ మహనీయుని విగ్రహం నెలకొల్పారు. ఇదండి ఇలా భక్తితత్వంలో తరించినటువంటి ఈ పరమ భక్తులు మీ ముందుకు తీసుకురావాలన్నటువంటి ఆలోచనలో ఒక చిన్న ప్రయత్నం మాది. మీరందరూ దీన్ని ఆశీర్వదిస్తారని, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, షేర్ చేస్తారని, లైక్ చేస్తారని ఆశిస్తూ మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాం. అందరికీ ధన్యవాదాలు.